భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన 5 మండలాల లబ్ధిదారులకు 2,50,00,000 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఇందిరా మహిళా శక్తి సహాయంతో గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి సామాజిక ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి దోహదపడనుందని పొంగులేటి చెప్పారు. డ్వాక్రా మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీల్లో విజేతలకు మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. మన అదృష్టవంతులను భావించాలి. కాబట్టి చాలా సంతోషం ఇస్తుంది సార్. ఈరోజు మాకు సభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు జారీ ఆదినారాయణ గారికి శక్తి అని పెద్ద వర్గ, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఉదయం నుంచి మిత్రక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఇందిరా మహిళా శక్తులు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వారి దీవెనలతో, అంటే మీ దీవెనలతో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిందో, ఈ సంవత్సరంన్నరలో మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో మీకు ఏమి మంచి జరిగిందో ఒక సభలో చెప్పండి అని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ అశ్వరావుపేటలో అద్భుతమైన మీటింగ్ బట్టి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మీలో పాలు పంచుకుంటూ ఏర్పాటు చేసిన ఆదినారాయణ గారిని మీ పక్షాన, నా పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ దీవెనలతో తెచ్చుకున్న ఇందిరమ్మ పరిపాలన. ఇందాక పెద్దక్క చెప్పినట్లు ఇందిరమ్మ పరిపాలన అంటేనే ఆ పరిపాలన తీరు, ఆ పరిపాలన పద్ధతి, ఆ పరిపాలన పేదవాడి కోసం ఎంత తప్పించిపోతుందో మీరు స్పష్టంగా విన్నారు, చూశారు, అనుభవిస్తున్నారు.